ఈ మధ్యన మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది నేను చెప్తాను మీకు. గుంటూరు అవతల ఉన్న వాళ్ళందరినీ నరుగుతాం, గుంటూరు యువతలు ఉన్న వాళ్ళందరినీ ఇళ్ళలోంచి లాక్కొచ్చి కొడతారు. మీరు పూర్తిగా వీడియో వినలేదు. నేను మళ్ళీ చెప్తా వినండి. మీరు పూర్తిగా వీడియో వినకుండా చెప్తున్నారు. మీరు మళ్ళీ చెప్తా. గుంటూరు అవతల ఉన్న వాళ్ళందరినీ నరుగుతారు, ఈ పక్కన ఉన్న వాళ్ళందరినీ, గుంటూరు యువతలు ఉన్న వాళ్ళందరినీ ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతారు. తారు అన్నారు. మరి మరి మీరు మీరు ఇందాక ఏమన్నారు? నరుకుతా. అది పక్కన పెట్టండి, నరుకుతారు అన్నారు. అంటే ఎవరు నరుకుతారు? ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళెంత దూరం. వీళ్ళేదో శాశ్వతం అనుకుంటున్నారు. వినండి, ఇవాళ పల్నాడులో ఏం జరిగిందండి? ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద నరికారా? మొన్న రాప్తాడు సీఎం గారు ఎందుకు వెళ్ళారు? అతను దారుణంగా చంపేశారు కదా. అలాగే నూజివీడులో కత్తిపోట్లు రోడ్డు మీద పరుగులెత్తిచ్చి కత్తిపోట్లు పొడిశారు కదా. మరి అక్కడ మన బాపట్లలో ఒక మనిషిని చంపేశారు కదా. ఎన్ని చోట్ల మటర్లు చేశారండి, ఎన్ని చోట్ల విధ్వంసాలు చేశారండి. అటు గుంటూరు పైన నుంచి మీరు చేసిన అరాచకాలకి వాళ్ళు కూడా అలా నరుకుతారు అని నేను చెప్పా. నరుకుతారు. యువతల నుంచి ఇంత పెరోసెస్గా ఉండరు కాబట్టి ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఇంట్లోంచి లాగి కొడతారు. నా ఇంటి మీద మా 2 ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రశాంతంగా ఒక అన్నదమ్ముల భావంగా రాజకీయం చేస్తారు. ఇక్కడ ఈ రాధాకృష్ణ ఫస్ట్ టైం ఈ నియోజకవర్గంలో, ఎప్పుడు ఈ నియోజకవర్గం అది ఉభయ గోదావరి జిల్లాలో ఇలాంటి సంస్కృతి లేదు. నా ఇంటి మీదకి జనం ఏంటి, మనం 14 మంది ఎంపీటీసీలు మనకు వచ్చేసారు, విజయోత్సవానికి రండి అని ఆయన గౌరవించుకున్నాడు. మాకు తెలియదు అది. తర్వాత కొంతమంది గోండాలని, బ్లేడ్ బ్యాచ్ల్ని, వీళ్ళందరినీ కూడా ఇంటి మీద పంపించి దౌర్జన్య కాండ చేశారు. మేము 14 మందిని తీసుకుని మేము ఎండి ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళు వెళ్ళనివ్వకుండా మోటార్ సైకిల్, కార్లు అడ్డం పెట్టేసి దుర్మార్గం చేశారు. అంటే మాది 14 మంది ఉన్నారు, వాళ్ళకి 5 ఉన్నారు. మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపేశారు. ఏమన్నా తగునా? అసలు ఇది ఏమన్నా తగునా? నేను ఒక మంత్రిని చేశాను, జడ్పీ చైర్మన్ చేశాను, ఎమ్మెల్యేని చేశాను. మా దగ్గర ఇలాంటి గొడవలు అయినప్పుడు అన్నదమ్ముల భావంగా వెళ్తారు. ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళు చేసుకుంటారు. కానీ వీళ్ళలో కొనుక్కుంటాను ట్రై చేస్తారు. కొనుక్కో నువ్వు. కానీ నా ఇంటి మీదకి వచ్చి నా ఎంపీటీసీలని వెళ్ళనివ్వకుండా చేసి ఆ మీటింగ్ వాయిదా వేసే కార్యక్రమం చేసావు కదా నువ్వు. అదే పాలకొల్లో ఇంకో చూడండి, ఆ డ్రామానాయుడు అయినా 3 వాళ్ళకున్నారు, 14 మాకున్నారు. అందరూ లోపలికి వెళ్ళారు. ఆ 3 బయటకు వచ్చి మమ్మల్ని వైఎస్ఆర్ వాళ్ళు కొట్టేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తానంటున్నారు అని చెప్పేసి గొడవ చేసేసారు. అది వాయిదా వేసేసారు. వీళ్ళు మేము గెలుస్తాం, మేము ఎందుకు కొడతాం, ఎందుకు వేస్తామండి వాళ్ళ గురించి అయినా ఏనండి. ఇది తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వెళ్ళారు వాళ్ళు. వెళ్తే ఆ ఎలక్షన్ ఆఫీసర్ సొమ్మసిల్లి పడిపోయాడు, వాయిదా వేసాడు. ఇంక ఏముంది ప్రజాస్వామ్యం ఇక్కడ? నేను దాని మీద వినండి, దాని మీద మీ అరాచకాలు, మీ దుర్మార్గాలు, మీ రెడ్ బుక్కు, ఈ సిద్ధాంతాలు చేసుకుంటే ఈ పరిస్థితులు ఇలా ఉంటాయి, మీరు మంచిది కాదు, గుంటూరు అవతల నుంచి ఎలా ఉంటారో ఇక్కడేమో ఇలా ఇంట్లోంచి ఇలా కొడతారని నేను అన్నదానికి దాన్ని నేను నరుకుతానని, నేను కొడతానని చెప్పి మీరు కూడా ఇప్పుడు ఎలా మాట్లాడేశారు? మీరు అంటే అలాగే అనిపిస్తాం. అచ్చు తప్పు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు. అంటే ఎందుకంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని చెప్పాను. అవును. అంటే ఎందుకు వస్తుందంటే మీరు అన్నారు ఇందాక, గుంటూరు అవతల నిజంగానే ఫ్యాషన్ రాజకీయాలు ఉన్నాయి, ఈ పక్కన అంత లేవు. కానీ ఈ పక్క నుండే ఒక కార్మూర్ లాంటి ఒక సాఫ్ట్ పర్సన్ అంత అగ్రెసివ్గా మాట్లాడే, అంటే నా ఇంటి మీదకి వచ్చి పడిపోతే, నా ఇంటి మీద వచ్చి ఇదైపోతే నేను సాఫ్ట్గానే ఉన్నా. గాంధీ గారు నేను ఓ సెంప మీద కొడుతూ సెంప చూపించడానికి మేము ఎప్పుడన్నా, నేను ఇప్పుడు ఇవాళ నేను జడ్పీటీసీగా పోటీ చేశా, జడ్పీ చైర్మన్ చేశా, ఎమ్మెల్యేని చేశాను, మళ్ళీ ఎమ్మెల్యే చేసి మంత్రి చేశాను. ఎప్పుడు కూడా నాకు ఎవరితోటి కనీసం నన్ను రేపు పొడుస్తానన్న శత్రువు వచ్చినా పనిచేస్తాను నేను. రేపు నన్ను ఇతను పొడుస్తాడు అన్నా సరే పనిచేస్తా ఆయనకి.